హాయ్ అండి. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఇంట్లోనే ఎలా చేయాలో, అలాగే పక్కా కొలతలతో ఎలా చేస్తే మనకి ఆ టెక్స్చర్ వస్తుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను జున్ను పాలు తీసుకున్నానండి. ఇది ఫస్ట్ డే పాలు, అంటే చాలా చిక్కగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ డే పాలకి మనం లీటర్ పాలు తీసుకుంటే లీటర్ పాలకి లీటర్ పాలే యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ పాలని ఒక గిన్నెలోకి వేసుకొని, ఇప్పుడు ఈ లీటర్ పాలలోకి లీటర్ పచ్చి పాలు, మనం ప్యాకెట్ పాలైనా ఏదైనా యూస్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు కూడా పచ్చి పాలేనండి, మనం ఎలాంటివి బాయిల్ చేయము. పచ్చి పాలను వేసుకొని దాని తర్వాత 1 లీటర్ పాలకి మనం పావు కేజీ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లంని ఇలా చిన్నగా తురుముకొని వేసుకుంటే కనుక త్వరగా మనకి కరుగుతుందనమాట. ఇలా బెల్లం వేసుకొని, అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలు, కొన్ని యాలకులు, కొంచెం పంచదార వేసి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. ఇది కూడా మనం ఇందులో కలిపేసుకొని మనం ఇదంతటిని బాగా మిక్స్ చేయాలి. అండ్ బెల్లం కూడా కరగాలన్నమాట. కరిగినంత వరకు మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా జున్ను వస్తుందో లేదో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇలాగా ఒక చిన్న బాక్స్ ఏదైనా తీసుకొని అందులోకి కొద్దిగా జున్ను పాలని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. సో గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు వేసి మనం నీళ్ళని వేడి చేయాలన్నమాట. ఇలా వేడి చేసిన తర్వాత ఈ బాక్స్ ఏదైతే ఉందో అందులో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూడండి. మీకు జున్ను అన్నది గట్టిగా ఉంటే కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టు. లేదు అంటే మీరు ఏదైనా స్పూన్తో కానీ దేనితోనైనా గుచ్చి చూడండి. మీకు స్టిక్కీగా లేకుండా నార్మల్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయినట్టు. చూడండి, పర్ఫెక్ట్గా జున్ను అయితే ఇక్కడ రెడీ అయిపోయింది కదా. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా జున్ను అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఈ విధంగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ట్రయల్ లాగా ఆ చిన్న బాక్స్లో వేసుకోండి. ఒకవేళ ఎక్కువగా గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు మిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఏదైతే మనం కలుపుకున్న పాలు ఏదైతే ఉందో దాన్ని వడగట్టుకుంటున్నానండి. ఇక్కడ ఎందుకు వడగట్టుకుంటున్నా అంటే, బెల్లంలోకి మనకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వడగట్టేసుకొని ఇలాగ 2 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాను, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. సో ఫైనల్లీ ఇందులోకి మళ్ళీ కొద్దిగా కొన్ని మిరియాలు వేసి కలిపేసుకొని, సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్లోనే ఒక గిన్నెలోని కిందనే నీళ్లు వేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టేసుకొని దీనిపైన కొంచెం బరువు ఏదైనా పెట్టి ఒక ½ అన్ అవర్ వరకు మనం సిమ్లోనే కుక్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి జున్ను అన్నది రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మనం ఒక చిన్న ఫోర్క్ కానీ దేనితోనైనా గుచ్చి చూస్తే క్లీన్గా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. లేదంటే పైన బెల్లం పాకం అన్నది మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాగైనా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అవుటర్స్ని షేప్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని నేను చూపించిన విధంగా ఫ్లిప్ చేసేసుకోండి. ఇలా చేసుకొని పైన ట్యాప్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్ షేప్లో అలా జున్ను అన్నది నీట్గా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలాగన్నా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఈ విధంగా ఇంట్లోనే నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే జున్ను అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.